హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రాహుల్ కుమార్ విరచిత ఈ అంశం నిర్హేతుక యుద్ధం దేశాల చరిత్రను మారుస్తుందా అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. నిర్హేతుక యుద్ధం దేశాల చరిత్రను మారుస్తుందా? ఇక వినండి. రాహుల్ కుమార్ విరచితం. యుద్ధం ఇస్తున్న అతి చక్కని అవకాశం. చరిత్రను గుర్తుంచుకోవటం కష్టం, మరిచిపోవటం సులభం. మంచి పనులు చేసిన వాళ్లే దాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్ తరాలకు ప్రేరణగా ఉంటారు. తప్పని ఖచ్చితంగా తెలిసి దారుణాలకు, దురాగతాలకు, దౌర్జన్యాలకు పాల్పడిన వారు చరిత్రను తేలికగా మర్చిపోతారు. ప్రజలు దాన్ని మర్చిపోయేలానూ చేస్తారు. వ్యక్తులకైనా దేశాలకైనా ఇదే వర్తిస్తుంది. ఇరాన్పై బాంబులు కురిపిస్తూ రోజుకో విధంగా యుద్ధ కారణాలను వినిపిస్తున్న అమెరికాకు అసలు ఉన్న చరిత్రే తక్కువ, అందులోనూ మరుపు చాలా ఎక్కువ. ఎలాంటి యుద్ధ ప్రకటన లేకుండా, ఐక్యరాజ్య సమితిలో సమస్యను చర్చించకుండా, వేలాది ప్రాణాల ఉసురు పోసుకుంటూ ఉన్మత్తతతో ఊగిపోతున్న అమెరికా అధ్యక్షుడు తన చర్యల వల్ల చరిత్రలో ఒక గొప్ప అవకాశం వచ్చిందని, దాన్ని ఇరాన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. అసలు ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం రావడానికి, ఆ తర్వాత అది తన పదఘట్టనల కింద ప్రజాస్వామ్యాన్ని నలిపివేయడంలోనూ అమెరికా పాత్రే కీలకం. ఆ చేదు చరిత్ర ట్రంప్ లాంటి అమెరికా పాలకులకు ఇప్పుడు గుర్తుకు రావడం లేదు. గుర్తు చేసిన వాళ్లను జాతి వ్యతిరేకులుగా ముద్రలు వేస్తున్నారు. పశ్చిమాసియా దేశాలను వాటి మానాన వాటిని వదిలివేస్తే అవన్నీ నిజమైన ప్రజాస్వామ్యం దిశగా కొన్ని అడుగులైనా తప్పనిసరిగా వేసేవి. కానీ చమురు సంపదలపై గుత్తాధిపత్యాన్ని నెలకొల్పుకునే లక్ష్యంతో, ప్రజాబలంతో అక్కడ ప్రభుత్వాలు ఏర్పడకుండా ముందుగా బ్రిటన్, ఆ తర్వాత అమెరికా శక్తి వంచన లేకుండా పనిచేశాయి. అందుకే అమెరికా ప్రాపకంలోని పశ్చిమాసియాలో ప్రజాస్వామిక ప్రభుత్వాలు లేవు, బహుళ పార్టీలు కలిగిన రాజకీయ వ్యవస్థలు లేవు. లౌకికవాదం ఉన్న చోట భిన్నాభిప్రాయాలకు తావు ఉంటుంది. అవి ఉన్న చోట ప్రజాస్వామ్య రాజకీయాలు ఉంటాయి. పశ్చిమాసియాలో అలాంటివి బలపడకుండా ఉండడానికి మతశక్తులకు, రాజరికాలకు అమెరికా వెన్నుదన్నుగా నిలిచింది. ప్రజాస్వామ్య శక్తులు ఏదో విధంగా బలపడిన చోట వాటిని నిర్వీర్యం చేసేదాకా నిద్రపోలేదు. బహుళపక్ష రాజకీయాలను ఉంటే ఆర్థిక విధానాల మంచి చెడులపై విశ్లేషణలు వస్తాయి. విదేశీ కంపెనీలు తరలించే సొమ్ముల లెక్కలు తేల్తాయి. ఈ బెడద లేకుండా ఉండాలంటే అక్కడి దేశాలను నయానో భయానో ప్రజాస్వామ్యానికి దూరంగా ఉంచాలి. 20వ శతాబ్దంలోనూ రాజరికాలను, నియంతృత్వాలను చెలాయించాలని చూసే స్థానిక పాలకులకు ఆ ధోరణి నచ్చింది. చమురు సంపదపై ఆధిపత్యం కోసం ఇరాన్లో ప్రజాస్వామ్యాన్ని బలిపెట్టడానికి అమెరికా ఏమాత్రం వెనుకాడలేదు. రాజరికపు అధికారాలకు కత్తెర వేయాలనే డిమాండ్తో
ఇరాన్ ప్రజలు 1906లోనే ఉద్యమించారు. టెహరాన్ వీధులను ఆందోళనలతో హోరెత్తించారు. ప్రజల ఒత్తిడితో ఆనాటి రాజు షా ముజఫర్ అద్ దిన్కు నేషనల్ అసెంబ్లీని, అదే పార్లమెంట్ ఏర్పాటు చేయక తప్పలేదు. కొత్త రాజ్యాంగము రూపొందింది. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు, ఆ తర్వాత ఏర్పడిన అల్లకల్లోల పరిస్థితిలో 1921లో రజాఖాన్ పహలవీ అధికారాన్ని చేపట్టి రాజుగా, అదే షా అని ప్రకటించుకున్నాడు. అప్పటికి 20 ఏళ్ల ముందే బ్రిటన్కు చెందిన వ్యాపారవేత్తకు ఇరాన్లో చమురు అన్వేషణపై గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టారు. భారీగా ఉన్న చమురు నిల్వలను వెలికితీసి అమ్మడానికి ఆంగ్లో ఇరానియన్ కంపెనీ ఏర్పడింది. పేరులో ఇరానీ ఉన్నా లాభాల్లో ఇరాన్ ప్రభుత్వానికి దక్కేది చాలా తక్కువ. అందుకే చమురు సంపదపై గుత్తాధిపత్యంతో విపరీత లాభాలను ఆర్జిస్తున్న ఆంగ్లో ఇరానీ కంపెనీని జాతీయం చేయాలని ప్రజలందరూ కోరుకున్నారు. ఆ ప్రజా ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిన వారిలో నేషనల్ ఫ్రంట్ నాయకుడైన మొహమ్మద్ ముసద్దేగ్ ప్రముఖుడు. ప్రపంచ బ్యాంక్ అంటేనే అమెరికాకు అనుకూలం. అట్లాంటి ఆ బ్యాంకు ఇచ్చిన లెక్కలే చమురు దోపిడీని బట్టబయలు చేశాయి. 1914 నుంచి 1951 సంవత్సరాల మధ్య $3.64 బిలియన్ లాభాన్ని ఆంగ్లో ఇరానియన్ కంపెనీ పొందింది. ఇరాన్ ప్రభుత్వానికి వచ్చింది $50 మిలియన్ మాత్రమే. వనరులు ఉన్న దేశానికంటే 3 రెట్లు, అంటే $1.5 బిలియన్ బ్రిటన్కు పన్నుల రూపంలో దక్కింది. చమురుపై గుత్తాధిపత్యాన్ని తొలగించటం ఆనాటి రాజకీయాలకు కేంద్ర బిందువైంది. మొసాద్దెగ్ను ప్రధానిని చేయాలని పార్లమెంట్ రజాషాపై ఒత్తిడి తెచ్చింది. గత్యంతరం లేక దానికి ఆమోదం తెలిపారు. చమురును జాతీయం చేయాలని పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీంతో బ్రిటన్, అమెరికాలు ఉలిక్కిపడ్డాయి. ఇరాన్ చమురు బయటకు వెళ్లకుండా బ్రిటన్ ఆంక్షలు విధించింది. జాతీయం చేసినందుకు నష్టపరిహారం ఇస్తామన్నా ఆంగ్లో ఇరానియన్ కంపెనీ అంగీకరించలేదు. చమురుకు తోడు ఇతర ఆర్థిక ఆంక్షలను బ్రిటన్ విధించింది. ఆంక్షలు ఇరాన్ను కుంగదీయటం మొదలుపెట్టాయి. వేలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. విసిగిపోయిన మొసాద్దెగ్ ఒక దశలో రాజీనామా చేసిన ప్రజలు ఆందోళనలు చేసి మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టారు ఆయనకి. చమురు రంగం జాతీయం చేయడానికే మొసాద్దెగ్ పరిమితం కాలేదు. చాలా సంస్కరణలను తీసుకువచ్చారు. వెట్టి చాకిరీని నిర్మూలించారు. భూస్వాములపై 20% పన్నులు వేశారు. నిరుద్యోగ భృతిని ఏర్పాటు చేశారు. గ్రామాల్లో సౌకర్యాలను మెరుగుపరిచారు. రాజకీయ స్వేచ్ఛను కల్పించారు. మహిళా హక్కులకు రక్షణ ఇచ్చారు. ప్రజాస్వామ్యం ఇరాన్లో అట్లా బలపడుతున్న తరుణంలో ఆపరేషన్ అజాక్స్ పేరుతో మొసాద్దెగ్ ప్రభుత్వాన్ని కోల్చడానికి అమెరికా, బ్రిటన్లు పావులు కదిపాయి. పార్లమెంట్ అధికారాన్ని కుదించి షాకు అడ్డు లేకుండా చేయడానికి అల్లజడులు లేవదీశాయి. ప్రజాప్రతినిధులకు లంచాలు ఇచ్చారు. అమెరికా, ఇరాన్ ప్రసార సాధనాల్లో మొసాద్దెగ్కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీతో మొసాద్దెగ్ సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలను ఈకుపెట్టారు. మత పెద్దలకు CIA ఏజెంట్లు మారు పేర్లతో ఫోన్లు చేసి భయపెట్టారు. బాంబులు పెట్టి ఒక మత పెద్ద నివాసాన్ని పేల్చివేశారు. డబ్బులిచ్చి వీధి రౌడీలతో విధ్వంసం సృష్టించారు. వందల్లో ప్రజలు చనిపోయారు. దేశంలో చెలరేగిన అల్లకల్లోలం అంతా
మొసాద్దెగ్ వల్లేనని నమ్మించేలా భయానక వాతావరణాన్ని సృష్టించారు. చివరిగా మిలిటరీలో తమ అనుకూల శక్తుల్ని ఉసిగొల్పి ప్రధానమంత్రిని జైల్లో పెట్టించారు. ఇరాన్లో అట్లా ప్రజాస్వామ్యం గొంతు నులిమివేశారు. అప్పట్లో ఇరాన్లో సిఐఏ ఏజెంటుగా పనిచేసిన డాన్ విల్బర్ అవన్నీ కళ్ళకు కట్టినట్లుగా తన నివేదికల్లో రాశారు. ఆపరేషన్ ఎజాక్స్ తర్వాత 1979 వరకు అమెరికా అండతో షా పూర్తి నియంతృత్వాన్ని ఏర్పరిచారు. చమురుపై కొత్త ఒప్పందం కుదిరింది. ఆంగ్లో ఇరానీ కంపెనీ పేరు బ్రిటిష్ పెట్రోలియంగా మారింది. 40% షేర్లు బ్రిటిష్ కంపెనీకి దక్కితే మరో 40% షేర్లను 5 అమెరికన్ కంపెనీలు పంచుకున్నాయి. మిగతా 20% షేర్లు ఫ్రెంచ్, డచ్ కంపెనీలకు వెళ్ళాయి. 25 ఏళ్ల షా పాలనలో వైట్ రెవల్యూషన్ పేరుతో చేపట్టిన చర్యలు అసమానతలను విపరీతంగా పెంచాయి. విపక్ష నాయకులను జైళ్లలో కుక్కారు. అమెరికా నుంచి ఆయుధాలను లెక్కలేనట్లుగా కొన్నారు. 1976 నుంచి 1976 సంవత్సరాల మధ్య 10 బిలియన్లను ఆయుధాల కోసం ఖర్చు పెట్టారు. వ్యవసాయంలో యాంత్రీకరణతో రైతులకు ఉపాధి పోవటంతో నగరాలకు వలస వచ్చారు. అమెరికా ఇతర పాశ్చాత్య దేశాల సరుకుల దిగుబడులతో స్థానిక ఉత్పత్తులు, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మత సంస్థల భూములను స్వాధీనం చేసుకోవాలని చూడటంతో అలజడి మొదలైంది. ఇవన్నీ కలిసి ఇస్లామిక్ విప్లవానికి దారితీశాయి. నిజానికి ఇస్లామిక్ విప్లవం దాని గొడుగు కింద ప్రజాస్వామ్య లౌకిక శక్తులన్నీ ఏకమై ఉద్యమాన్ని నడిపాయి. అయాతుల్లా ఖొమేనీ చేతిలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొద్ది కాలం ప్రజాస్వామ్య పార్టీల ప్రతినిధులకు ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఉండేది. ఆ తర్వాత మొదలైన ఇరాన్ యుద్ధంతో అంతా మారిపోయింది. అమెరికా అండతో 8 ఏళ్లు సాగిన ఆ యుద్ధం నాటి పరిస్థితులను ఉపయోగించుకొని లౌకిక ప్రజాస్వామ్య పార్టీలను, నేతలను, కార్యకర్తలను బలహీనపరచటము, హతమార్చటము విపరీతంగా జరిగింది. దీంతో అయాతుల్లా ఖొమేనీ ఆధిపత్యానికి అడ్డు లేకుండా పోయింది. వరుసగా జరిగిన ఈ పరిణామాలన్నింటినీ గుర్తు చేసుకుంటే ఈనాటి ఇరాన్ పరిస్థితికి అమెరికా నిర్వహించిన పాత్ర ఏమిటో స్పష్టంగానే తెలుస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి అలా చేయడానికి మతవాద రాజకీయ వ్యవస్థ ఉక్కు చట్రంలో ఇరాన్ నలిగిపోవడానికి అమెరికానే రంగాన్ని సిద్ధం చేసింది. స్వలాభం, పశ్చిమాసియా ఆధిపత్యం కోసం ఒకనాడు ఒక ఘోర చరిత్రను సృష్టించి ఇప్పుడు కొత్త చరిత్రకు ఇరానియన్లకు అవకాశం ఇస్తున్నామంటూ ప్రకటించడం అమెరికాకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఎన్నో దేశాలు ప్రజాస్వామ్య సమాజాల కోసం, స్వతంత్ర నిర్ణయాల కోసం, వనరులపై సొంత అజమాయిషీ కోసం కొత్త చరిత్రను సృష్టించడానికి ప్రయత్నాలు చేసిన చోటల్లా అమెరికానే వాటిని తుంచివేసింది. 1893లో హవాయి దీవులను స్వాధీనం చేసుకోవడంతో మొదలై 2003లో ఇరాక్పై దండయాత్ర వరకు అమెరికా పాల్పడిన చర్యలు, దారుణాల వివరాలన్నీ స్టీఫెన్ కింజర్ రాసిన ఓవర్త్రో అనే పుస్తకంలో విపులంగా ఉన్నాయి. 110 ఏళ్ల కాలంలో 14 చోట్ల తను అనుకున్నట్లుగా బలవంతంగా ప్రభుత్వాలను మార్చింది. అందులో 1953 నాటి ఇరాను ఉంది. ఎక్కడా ప్రజాస్వామ్యం పాదుకోలేదు. అస్థిరత్వం, నియంతృత్వాలు, సంక్షోభాలే ఏర్పడ్డాయి. తేడాల్లా ఒకటే. అప్పుడు అవి చాలా వరకు
ఆ దేశాలకే పరిమితమయ్యాయి. ఇప్పుడు ఇరాన్పై బాంబుల దాడితో అవి పశ్చిమాసియా అంతా కమ్ముకుంటున్నాయి. ఇరాన్ ప్రజల సంగతేమో కానీ అమెరికా నిర్హేతుక యుద్ధం అన్ని దేశాలకు కొత్త చరిత్రకు అవకాశం ఇస్తుంది. అమెరికా ఆధిపత్యాన్ని, అపసవ్య ధోరణులను, సామ్రాజ్యవాద తత్వాన్ని ఎదుర్కోవటం అనివార్యమయ్యేలా రంగాన్ని సిద్ధం చేస్తుంది. ఇంతకు మించి చరిత్ర ఇస్తున్న గొప్ప అవకాశం మరొకటి ఉంటుందా అంటూ ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాహుల్ కుమార్ గారు విరచించి అందజేసిన ఈ అంశం నిర్హేతుక యుద్ధం దేశాల చరిత్రను మారుస్తుందా అనేటువంటి దాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. మీరే ఆలోచించండి. ధన్యవాదాలు.